తెలంగాణ బీజేపీ ముఖచిత్రం మారుతోందా? మారినట్టు బయట కనిపిస్తోందా? లేక మార్పు నిజంగానే ఉందా? పార్టీ మీద ఉన్న అగ్రవర్ణ ముద్రను తుడిచేసే ప్రయత్నం మొదలైందా? ఆ విషయంపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? అసలు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో సమీకరణాలు ఎలా మారిపోతున్నాయి? రాష్ట్రంలో పుంజుకునే దిశగా ఎలాంటి అడుగులు పడుతున్నాయి? తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. పార్టీ పరంగా 32 జిల్లాలకు అధ్యక్ష ఎన్నిక అర్హత వచ్చింది. ఈ 32 జిల్లాల్లోని సగానికి పైగా మండలాలకు అధ్యక్షుల నియామకం పూర్తయింది. ఇక జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీ జరగాల్సి ఉంది. అందుకుగాను ప్రతి జిల్లాకు 5 చొప్పున లిస్ట్ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరిపోయింది. అంతవరకు ఓకే. అయితే మండల కమిటీల్లో సామాజిక సమీకరణాల్ని ఎంతవరకు పాటించారన్న చర్చ మొదలైంది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో. అసెంబ్లీ ఎన్నికల టైం నుంచి అందుకున్న బీసీ నినాదాన్ని ప్రాక్టికల్గా చూపించారా, లేక అన్నీ పై మాటలేనా అని ఆరా తీస్తున్నాయట రాజకీయ వర్గాలు. అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు వేసిన మండల కమిటీల్లో సామాజిక సమీకరణల్ని పక్కాగా పాటించినట్టు చెప్పుకుంటున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు. మండల అధ్యక్షుల్లో ఎక్కువ మంది బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే ఉన్నట్టు చెబుతున్నారు. అలాగే చెప్పుకోదగ్గ స్థాయిలో దళిత నాయకులు కూడా మండల అధ్యక్షులుగా ఎన్నికయ్యారన్నది పార్టీ వర్గాల మాట. ఈ విషయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇన్నాళ్లు బీజేపీ అంటే అగ్రవర్ణ పార్టీ అనే ముద్ర ఉందని, ఇప్పుడు కొత్తగా ఎన్నికైన కమిటీల్ని చూస్తే ఆ ముద్ర పోతుందని పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు అంటున్నారట. బీసీ నినాదాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా తమ పార్టీ చేతల్లో చూపించిందని అంటున్నారట. అలాగే ఈ ఎన్నికల ద్వారా మరో విషయంలో కూడా స్పష్టమైందని అంటున్నట్లు తెలిసింది. పార్టీకి కింది స్థాయిలో బలం ఎంతవరకు ఉందోనన్న అనుమానం ఇన్నాళ్లు ఉండేదని, ఈ సంస్థాగత ఎన్నికల్లో బీసీ లీడర్స్ ఎక్కువ సంఖ్యలో మండల పార్టీ అధ్యక్షులుగా ఎన్నికవడం చూస్తుంటే ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయని చెబుతున్నారు తెలంగాణ బీజేపీ లీడర్స్. రాష్ట్రంలో అత్యధిక శాతం జనాభా ఉన్న బీసీల్ని తమ వైపుకు తిప్పుకోగలిగితే ఇక రాజ్యాధికారం దిశగా తిరుగుండదన్న చర్చ జరుగుతోందట టీజీ బీజేపీ వర్గాల్లో. అలాగే మొదటిసారి ఒక మహిళను మండలాధ్యక్షురాలిగా నియమించింది కమలం పార్టీ. ఈ ఊపుతో ఇక జిల్లా అధ్యక్షుల ఎంపికలోనూ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటామని చెబుతున్నారు పార్టీ నేతలు. ఆ పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఎవరికి వారు పెద్ద ఎత్తున లాబియింగ్ చేసుకుంటున్నారట. అక్కడికి వచ్చేసరికి పార్టీ అధినాయకత్వం రాజీ పడుతుందా, లేక ముఖచిత్రాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా సంస్థాగత ఎన్నికల ద్వారా పార్టీ మీద అగ్రవర్ణ ముద్రను తొలగించే ప్రయత్నంలో ఉన్నారు బీజేపీ నాయకులు. వాస్తవంలో అది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.